అడవి జంతువులపై దాడులు చేసి మాంసం విక్రయాలు చేస్తే అడవి చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దేవీలాల్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జింక మాంసం విక్రయించి బైక్ పై తరలించేందుకు ప్రయత్నించిన 2 యువకులను పోలీసులు పట్టుకుని ఫారెస్ట్ అధికారులకు అప్పగించగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వారి నుండి 10 కిలోల జింక మాంసం స్వాధీనం చేసుకున్నామని, గాండ్ల వాజిద్, దుదేకుల ఆసిఫ్ అనే 2 యువకులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. వారి నుండి స్వాధీనం చేసుకున్న మాంసంను ల్యాబ్ టెస్టింగ్ పంపిస్తున్నామని, రిపోర్ట్ వచ్చిన అనంతరం వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తామని తెలిపారు. गाड़ी में నమస్కారం అండి. నా పేరు దేవీలాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంగారెడ్డి. నిన్న అంటే 13వ తారీఖు మధ్యాహ్నం పూట మన జోగిపేట ఆందోళ పోలీస్ స్టేషన్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు పెట్రోలింగ్లో ఒక 2 వ్యక్తులను పట్టుకున్నామని చెప్పేసి. అయితే హుటాహుటిన మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ వేణుగోపాల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా సిబ్బందితో వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించి పట్టుకున్న మాంసం అది జింక మాంసం అని గుర్తించి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి మాంసము ప్లస్ 2 వ్యక్తులను అరెస్ట్ చేసినాం. అంటే తీసుకొచ్చి మా కస్టడీలో పెట్టుకున్నాము. ఈరోజు మేము విచారించి వాళ్ళ మీద కేసు ఈరోజు 14th రోజు ఈరోజు విచారించి కేసు నమోదు చేసి వాళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఆ వ్యక్తుల పేర్లు వాళ్ళ పేర్లు ఏంటంటే, ఒక అతని పేరు దుదేకుల ఆసిఫ్, సన్ ఆఫ్ గౌస్ పాషా, ఆయన బైక్ మెకానిక్, వాళ్ళ ఊరు గడిపెద్దపూర్ ఊరు, అల్లాదుర్గ్ మండల్. రెండవ అతని పేరు గాండ్ల వాజిద్, సన్ ఆఫ్ సాదక్ అలీ. ఇలా పంక్చర్ షాప్ ఉంటుంది, విలేజ్ మర్వెల్లి వట్పల్లి మండల్.